చూడడం జరిగిందండి. చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇళ్ళు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పంట బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ళ తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు, కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణు గారు మాట్లాడారు. అంబటి రాంబాబు గారిని అయితే ముద్రగడ పద్మనాభం గారు అయితే ఇప్పుడు ములాఖత్ అయినటువంటి పరిస్థితి ఉంది. లోపల నుంచి అయితే బయటికి రావడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ ఆరోగ్యం? చెప్పారు కదా అన్ని విషయాలు. ఎలా ఉంది సార్? చూసారు లోపలికి వెళ్ళి చూసారు, ఎలా ఉంది? బాగుందండి. ఏం కోరుతున్నారండి ఇప్పుడు జరిగిన పరిణామాలు? ఇది పరిస్థితి. ఆయన లోపలికి వెళ్ళి వస్తున్నారు. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే నిన్న కూడా ఆయన లేఖ విడుదల చేశారు, లేఖలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన కూడా దీనిపై ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా అనేక అనుమానాలను కూడా నిన్నైతే కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి గారు లోపలికి వెళ్ళారు. సెంట్రల్ జైల్లోకి వెళ్ళి ఆయన అయితే పరామర్శించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా అన్యాయంగా అలాగే కాపు నేతలపైన ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారనేది కూడా మొదటి నుంచి కూడా కాపు నాయకులు మాట్లాడుతున్నటువంటి వెర్షన్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా రావడం, ఆయనతో లోపలికి వెళ్ళి పరామర్శించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది పక్కన కూటమి నాయకులైతే ఇది కుల రాజకీయాలకి తెరలేపుతున్నారంటూ కూడా మరో పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక కల్తీ నెయ్యి వ్యవహారం ఒక చిలికి గాలివానగా మారి అంబటి రాంబాబు మొత్తం ఈ యొక్క జైల్లో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2వ రోజు గడుపుతున్న నేపథ్యంలో నిన్న కుటుంబ సభ్యులు, ఈరోజు వైసీపీ నేతలు, ముద్రగడ పద్మనాభం మాజీ కాపు నాయకులు కూడా వచ్చి కలవడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.